మొన్న పత్తిత్తులు పెట్టిన ఇవాళ పొద్దున పెండమిత్తులేను యూరియాలో కలిపి తీసుకెళ్తాను. ఇట్లా చల్లుకుంటే ఏమవుతుందంటే గడి విరగకుండా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడే తీసుకొచ్చిన బత్త, ఇప్పుడు మొత్తం ఎకరానికి చల్లాలి. మొత్తం ఎకరం ఉంటుంది అంటే పత్తిత్తులు మొలవకుండా చల్లుకోవాలి. పత్తిత్తులు మొలిచిన తర్వాత చల్లితే పని చేయదు, ఇత్తుల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు ఏం మొలకలు అయితే రాలేదు, మొలకలు రాలే కాబట్టి చిన్న చిన్న మొలకలు రాలే కాబట్టి ఇప్పుడు మొత్తం చల్లుకోవచ్చు. చల్లుతుంది ఇప్పుడు. ఇదే మొత్తం చేను చాలు బరబరి సీడ్ వచ్చినాయి. మొత్తం చల్లుడు స్టార్ట్ చేయాలి. ఇక కలిపిన తర్వాత మంది ఎట్లుంటుంది అంటే అయ్యో ఈ కలర్ ఉంటుంది, ఎల్లో కలర్. ఇది కొంచెం గ్లౌజులు పెట్టుకొని చేయాలి, కానీ గ్లౌజులు తీసుకున్నా కాకపోతే అవి సెట్ అవుతలేవు, అయినా కానీ అంటుతుంది. గ్లౌజులు అక్కడ ఉన్నాయి, ఆ గ్లౌజులను వాడేసి మన పని మనం చేసుకోవాలి. ఇంటికి వెళ్ళినాక ఎట్లయినా సబ్బుతో కడుక్కుంటే అదే పోతుంది. ఒక అరగంట సేపు రాకాలే వేసుడు స్టార్ట్ చేస్తా. వేసుడు కొంచెం వీడియోలో చూపించుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కావచ్చు, ఒక్కనే వచ్చిన కొంచెం మెల్లగా ట్రై చేస్తా. చూసిలే ఒక తట్టె అయితే చల్లిన, చేతులు అయితే ఇట్లా అయినాయి. మొత్తం చల్లిన తర్వాత ఎట్లా యూరియా ఎట్లా కలుపుకోవాలి, ఆ డబ్బా ఏంటిది అది ఏంటిది అని మొత్తం చెప్తా. ఈ అవతారం చూస్తే మా మమ్మీ నన్ను ఎత్తది కావచ్చు, మందు వేసినావా లేకపోతే మందులో బురినవరా అంటది. ఏం కాదులే, మన కోసం కాబట్టి ఏదైనా చేసుకోవచ్చు. మందు కలిపేటప్పుడు యూరియా క్వాంటిటీ ఎంత ఉన్నదని చూసుకోవాలి. ఇసుక అయితే ఎంత అయినా ఏం కాదు, కానీ యూరియా క్వాంటిటీ 25, ఎకరానికి 25 kgs వరకే ఉంచుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ఉంటే ఎక్కువ చెట్టు పెద్ద పెరిగిన తర్వాత సన్నమై చెట్టు ఇరిగిపోతుంది అన్నట్టు. అందుకని కొంచెం తక్కువ చల్లుకోవాలి. పెండమిథిలిన్ అనేది అందరు చల్లుకోరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసా అనేది తెలియదు. పెండమిథిలిన్ చల్లుకుంటే ఏంటంటే 80% వరకు గడ్డి ఉంటుంది. ఒక డౌరకు దొరుకుతుంది అన్నట్టు. 25 days వరకు గడ్డి అనేది మొత్తానికి పుట్టదు. ఒకవేళ పుట్టినా కానీ చిన్న చిన్న మొలకల వరకే వస్తుంది. అందుకని ఇప్పుడు యూరియాలన్నా ఇసుకలన్నా చల్లుకున్నాం అనుకో చెట్లకి ఏమి ఇబ్బంది అన్నట్టు. మనం మందు వేసేటప్పుడు కూడా ఒక డౌర కొట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మందు వేసుకోవచ్చు అన్నట్టు. మీరు మందు వేసేటప్పుడు మొత్తం కలిసిందా లేదా అనేది చూసుకోవాలి. ఏంటంటే బాగా పలుస కూడా చల్లద్దు, బాగా ఒత్తు చల్లద్దు, మీడియం నార్మల్గా చల్లుకుంటూ పోవాలి. ఒక్కొక్క దగ్గర ఆక్కుంటూ చల్లద్దు, సీదా చల్లుకుంటూ వెళ్ళిపోవాలి. అట్లయితేనే కొంచెం మంచిగా పట్టుకుంటుంది. ఏంటంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క నమ్మకం. నేను ఇది వేస్తా అయ్యా, ఏంటంటే నా నమ్మకం. నేను ఇది వేస్తే నాకు పుట్టదనే నమ్మకం ఉన్నది, కానీ పుట్టదా తెలియదు. వేసి అయితే చూడాలి మనం, అంతే. ఇది 38% పెండమిథిలిన్ ఉన్నది చూసుకోవాలి. మొత్తం చల్లేసిన, ఇప్పుడు చల్లిన మొత్తం కరిగిపోయింది. యూరియా కాబట్టి తొందర ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అదే ఇసుక అయితే కొంచెం అబ్జర్వ్ చేసుకోదు, యూరియా లోపలికి తొందర పోతుంది. కాకపోతే యూరియా వేసేటప్పుడు మనం కొంచెం జాగ్రత్త చేసుకోవాలన్నట్టు. ఎట్లా బాగా వేయద్దు, లైట్ వేసుకుంటూ పోతే సరిపోతుంది. అది ఇత్తులు మొలిచిన తర్వాత ఇప్పుడు కొంచెం ఇప్పుడే పలుకుతున్నాయి ఇత్తులు, ఇప్పుడు వేస్తే సరిపోతుంది అన్నట్టు. ఇంకో మొత్తం పైకి వచ్చిన తర్వాత వేస్తే అది పని చేయదు, ఎందుకంటే గడ్డి ఇత్తులు కూడా ఆ లెవెల్నే ఉంటాయి కాబట్టి అవి పెరుగుతూనే ఉంటాయి. ఓకే, ఉంటా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఉంటా. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.